ప్రత్యేకమైనటువంటి దినము, మరి దేవుణ్ణి ఆరాధించేటటువంటి మరి ఈ ఆదివారం అనగా ఆదివారము ఒక్కరోజే కాదు, ప్రతిదినము దేవుణ్ణి మనము ఆరాధించాల. మరి ఆదివారం రోజు ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మీ అందరి కొరకు మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 50వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనము చదువుకుందాము. చదవండి. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దువని అతనితో చెప్పెను. చాలు. ప్రియాదేవుని బిడలారా, ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యము మరి యోహాను రాసినటువంటి సువార్త చూడండి. మొదటి మరి అధ్యాయములో మనం చూస్తే 1వ అధ్యాయము 50వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే, అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దువని అతనితో చెప్పెను. అనగా ఏంటండి? వీటికంటే ఇంకా గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావని ప్రభు అయిన యేసయ్య ఎవరితో అంటున్నాడండి? నతానియేలు అనేటటువంటి ఆయనతో అంటున్నాడు. మనము పై వచనములు చదివితే 43లో చూస్తే చూడండి, 43 అక్కడే మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పెను అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునో. చూడండి, ఇక్కడ చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పరచుకుంటున్నాడు ఆ దినములలో ఆయన సేవ ప్రారంభించే ముందు. అయితే యేసు ప్రభువారు బెత్సైదా వాడైనటువంటి ఫిలిప్పును కనుగొని ఏం చెప్పాడంటే, నువ్వు నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. ఫిలిప్పు మరి ఎవరు? ఆంద్రయ, పేతురు, వీళ్ళందరూ కూడా సహవాసమే. ఎందుకంటే వీళ్ళందరూ ఒక ఊరు వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ సహవాసం. అయితే ఈ యొక్క ఫిలిప్పు ఏం చేశాడంటే, ప్రభు యొద్దకు వస్తా మరి నతానియేలును చూశాడు. నతానియేలును చూసి అంటున్నాడు, మనము ఎదురు చూస్తున్నాం కదా, మోషే ప్రవక్తలు చాలా మంది చెప్పారు కదా. ఎవరి కొరకు వాళ్ళందరూ చెప్పారు? మెస్సయ్య వస్తాడు, మన రక్షకుడు ఆయనే, మనలను విమోచించేవాడు ఆయనే, మనకి మార్గం చూపించే ఆయనే,
మనల్ని రక్షించువాడు ఆయనే, మెస్సయ్య వస్తాడని మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి చెప్పారో మనము ఇంతకాలము ఎవరిని గురించి ఎదురు చూస్తున్నామో, ప్రార్థనలో మనం వేచి ఉండి ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను. ఆయన మరి యోసేపు కుమారుడకు నజరేయుడైన యేసు అని చెప్పి, అప్పుడు నతానియేలు అంటున్నాడు, నజరేతు నుండి ఏది మంచిది రాదనేసి ఉంది కదా, ఎరికో పట్టణము మరి నజరేతు పట్టణము వీటి నుంచి మంచిది ఏదైనా రాదు కదా, మరి రక్షకుడు ఆ పట్టణము నుండి ఏ విధంగా వచ్చాడు అని అతడు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నువ్వు వచ్చి చూడు ఆయన్ని, నేను చెప్పిన మాటలు కాదు కానీ నువ్వు వచ్చి చూడు. అప్పుడు ఎవరు వస్తున్నారు ఆయన దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి? ఫిలిప్పు, నతానియేలు ఇద్దరు వస్తున్నారు యేసు ప్రభు. అప్పుడు వచ్చేటప్పుడు ఏమైంది, ఆ యేసు ప్రభు వారు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచాడు. నతానియేలును చూసి ఏమంటున్నారంటే, ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమో లేదని అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఎవరిని చూశాడండి? నతానియేలును చూశాడు. అప్పుడేగా దేవుడు చూడటం ఆయన్ని, యేసు ప్రభుని చూడటం కూడా నతానియేలు అప్పుడే. మరి దేవుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీలు ఉన్నారు కానీ ఇతడు నిజమైనటువంటి వ్యక్తి, కపటమైనటువంటి వ్యక్తి కాదు, ఇతనిలో ఏ కపటమో లేదు. అప్పుడు నతానియేలు ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యముల గురించి ఆశ్చర్యపోతాడు. ఇతడు నిజముగా మెస్సయ్యనే, ఎందుకని నా గురించి ఇతను చెప్తున్నాడు. ఎవరికి తెలియనటువంటి విషయాలు నన్ను గురించి ఇతను ఇంత బాగా చెప్తున్నాడంటే ఇతను ఎవరై ఉంటాడు? నిజమైనటువంటి మెస్సయ్య యనే. అప్పుడు నతానియేలు అంటున్నాడు, అయ్యా నేను నీకు ఏ విధముగా తెలుసు? నన్ను నువ్వు ఇప్పుడే కదా మొట్టమొదట చూడటము, మరి నాలో ఏ కపటము లేదు, నేను నిజమైన దేవుని పెట్టావని నువ్వు ఎలా చెప్పుచున్నావో అన్నప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నేను నిన్ను ఎప్పుడో చూశానయ్యా, ఇప్పుడు కాదు. అంజూరపు చెట్టు కింద నతానియేలు ఏం చేసేవాడంట? దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యాలను ధ్యానం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, మెస్సయ్య రాకడ కొరకంట ఎదురు చూసేవాడంట. ఏమండి, ప్రార్థన చేస్తా చూడండి, ఆ వాక్యాలన్నీ జ్ఞాపకము చేసుకుంటా ఆయన ప్రార్థన చేసేవాడంట ఎక్కువగా ఆ చెట్టు కింద కూర్చొని, ఎవరికి తెలియకుండా, ఎవరో చూడకుండా, ఎవరికి తెలియకుండా మరి ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని ఆయన దేవునితో మాట్లాడేవాడు. దేవుని రాకడ కొరకు, మెస్సయ్య కొరకు ఆయన కనిపెడతా ఉన్నాడు. ఎవరు చూశారండి? నతానియేలు అనుకుంటున్నాడు, నన్ను దేవుడు ఒక్కడే ఆ చెట్టు కింద చూశాడు, ఏ మనిషి కూడా చూడలేదు. కాబట్టి ఇతడు ఎవరు? నిజముగా రానయ్యున్న మెస్సయ్య ఇతనే. ఇశ్రాయేలీలకు రాజువు నీవేనయ్యా, నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలీలకు రాజు అని మొట్టమొదటగా యేసు ప్రభుని గురించి చెప్పినటువంటి వ్యక్తి ఈ నతానియేలు. నిజమే, అతను నమ్ముచున్నాడు. ఏమంటున్నాడు? నిజమే ప్రభువా, ఈయన చెప్పినప్పుడు నేను నమ్మలా, ఫిలిప్పు గారు చెప్పినప్పుడు నేను నమ్మలా, అయితే ఇప్పుడు నా జీవితము గురించి, నా యొక్క బ్రతుకు గురించి చెప్పింది ఎవరో? చెప్పేది దేవుడు ఒక్కడే. కాబట్టి నువ్వు మెస్సయ్య అని నేను నమ్ముచున్నాను. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, నిన్ను అంజూరపు చెట్టు కింద చూశానని చెప్పినప్పుడే నువ్వు నమ్ముచున్నావా? అయితే వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు. ఇదే కాదు, ఇక ముందు ముందు
చాలా దేవుని యొక్క క్రియలు నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో. దేవుడు చేసేటటువంటి ఆశ్చర్యమైన క్రియలు, గొప్ప కార్యములు నీవు తప్పకుండా చూస్తావని ప్రభువైన యేసయ్య చెప్తున్నట్టుగా మనం ప్రియా దేవుని బిడలారా, ప్రార్థన చేసే వాళ్ళను దేవుడు చూస్తుంటాడు కదా. ప్రార్థన చేస్తున్నాడు అతను. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితుల గురించి అతను కన్నీటితో ఆ చెట్టు కింద కూర్చొని మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మెస్సయ్యా ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమండి, వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియా దేవుని బిడలారా, మన ఇంటిలో కూర్చుంటా ఉంటాం కదా, ఒంటరిగా కూర్చుంటా ఉంటాం చాలా సమయాలకు. దేని గురించి నువ్వు ఆలోచన చేస్తుంటావు? ఏమండి, మనం ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా ఏం చేస్తామండి? టీవీలు ఆన్ చేసి దాని ముందు గంటలు గంటలు కూర్చుంటా ఉంటాం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా ధ్యానించటం మనకు జీవితంలో ఉన్నదా? యేసయ్య వస్తున్నాడు వస్తున్నాడు, ఆయన రాకడ వచ్చుచున్నదని మనకి ఎంతో మంది సేవకులు చెప్తున్నారు కదా. మనం ఆలోచన చేసి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయన రాకడ కొరకు గుర్తులన్నీ జరుగుతున్నవి కదా. ఆయన చెప్పిన సూచనలన్నీ చాలా వరకు నెరవేరుతుంది కదా. మనం దేవుని కొరకు నీ ఇంట్లో కూర్చొని ప్రార్థనలో కూర్చొని వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని రాకడ కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావా? ఆ యొక్క నతానియేలు మెస్సయ్య వస్తాడు వస్తాడనేసి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను అతను విశ్వసించి నమ్మి ఎదురు చూస్తున్నాడండి. అందుకని యేసయ్య అన్నాడు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. అప్పుడు నతానియేలు అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీలకు నువ్వు రాజు అయ్యా అన్నాడు. మొట్టమొదట ఇశ్రాయేలందరికి నువ్వు రాజువో, నువ్వు నిజముగా మెస్సయ్యనే. ఒకను ఆ యొక్క 4వ అధ్యాయంలో కూడా చూస్తే ఆ యొక్క సమరయ స్త్రీ కూడా ఒక మాట అంటా ఉన్నది. చూడండి, 4వ అధ్యాయము 28వ వచనము, యోహాను సువార్తలోనే 4:28లో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పెను. ఏమండి, ఆ స్త్రీ ఏమంటుంది? కుండ విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అంటున్నది, నేను చేసిన పనులన్నీ ఇతడు చెప్పాడు. ఇతడెవరో? మెస్సయ్య కాడా? క్రీస్తు కాదా? క్రీస్తు అయితేనే, మెస్సయ్య అయితేనే మన జీవితాలన్నీ ఆయనకి తెలుసు కదా. నేను ఎన్నో రహస్యమైన పాపాలు చేశాను, ఎవరికీ తెలియదు, మనుషులెవరికీ తెలియదు, దేవుడు ఒక్కడికే తెలుసు. మరి నేను చేసినవన్నీ చెప్పిన ఆయన్ని మీరు వచ్చి చూడండి, అతడే క్రీస్తు. మనం ఎదురు చూస్తున్నాం కదా, మెస్సయ్య వస్తాడు, క్రీస్తు వస్తాడు, అభిషేక్తుడు వస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని విమోచిస్తాడని మనందరము ఎదురు చూస్తున్నాము, కనిపెట్టుకొని ఉంటున్నాము కదా. ఇదిగో నేను చేసిన పనులన్నీ నాతో చెప్పాడు ఆయన. ఆ స్త్రీ ఏమంటుంది? నేను చేసినటువంటి పనులు ఆయన దృష్టికి మరుగైనది ఏదియో లేదు. నువ్వు ఆకాశమునకు వెక్కిన సముద్రములో లోపల నువ్వు చేస్తున్నా, ఏమండి, నువ్వు కూర్చుండుట, లేచుట, నువ్వు ఏదైతే నీకు తలంపు రాక మునుపే దేవుడికి తెలుసు అంట. ఆ స్త్రీ అంటున్నది, నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన ఇవన్నీ వచ్చి చూడండి మీరు. ఈయన ఎవరు? మెస్సయ్య. ఆయన ఎవరు? క్రీస్తు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు కూడా అంటున్నారు, ఆమె నమ్మింది. ఆ ఊరి వాళ్ళు కూడా ఏమంటున్నారో చూడండి, 42వ వచనము, అక్కడే 42వ వచనములో, మా మటుకు మేము విని ఈయన నిజముగా
లోక రక్షకుడు అని తెలుసుకున్నాము. వాళ్ళు అంటున్నారు, ఆ ఊరి వాళ్ళు అంటున్నారు, అమ్మా నువ్వు చెప్పిన మాటల్ని బట్టి కాక మా మటుకు మేమే వచ్చి ఆయన స్వయముగా చూసి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ విన్నాక ఇప్పుడు మేమే ఏం తెలుస్తున్నాము, ఆయన లోక రక్షకుడని మేము నమ్ముతున్నాము. ఏమండి, నతానియేలు యేసు ప్రభుని ఏమని నమ్ముతున్నాడు? అయ్యా నేను ఎలా తెలుసు ప్రభువా, ఇప్పుడే కదా నేను రావటం. కాదు నతానియేలు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఆ మెస్సయ్యని నేనే. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజువు నాయన. సమరయ స్త్రీ అంటుంది, ఈయన మెస్సయ్య కాడా? నేను చేసిన పనులన్నీ నాతో చెప్పాడు కదా, నా జీవితం అంతా బట్టబయలు చేశాడు. ఈయన ఎవరు? మెస్సయ్య అయితేనే, క్రీస్తు అయితేనే చెప్తాడు కదా, దేవుడు అయితేనే కదా. ఏమండి, ఆ ఊరి వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడని మేము నమ్ముతున్నాము. మరి ఇంత వాక్యాలు వింటున్నాము, యేసయ్య ఎవరో మనకు తెలుస్తుందా? ఏమండి, మనకు అర్థమవుతుందా యేసు ప్రభు ఎవరో? ఆయన ఏంటండి, అనేకులు ప్రవక్తలలో ఒక ఆయన, దేవుళ్ళలో ఒక ఆయన కదా. ఏలియా అనేసి, ఎలీషా అనేసి, బాప్తిసమిచ్చి యోహాననే చెప్పారు. కానీ మనమైతే ఏమనుకుంటున్నాము యేసు ప్రభుని గురించి? ఆయన రాబోయేటటువంటి గొప్ప రక్షకుడు. ఏమండి, లోకానికి ఆయన ఇప్పుడు రానై ఉన్నాడు, తన బిడల కొరకు ఆయన రానై ఉన్నాడు. మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. మీరు కూడా ఎప్పుడైతే సమయం దొరికిన కొలది వాక్యాలు జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. యేసు రాకడ కొరకు మీరు కనిపెట్టుకొని ఉండాలా. ప్రభు రాకడ ఎప్పుడొచ్చినా ఏం చేయాలని సిద్ధముగా ఉండమని. ఆయన రాకడ ఎలా వచ్చును? దొంగ వచ్చినట్లు హఠాత్తుగా మన మీదికి వచ్చును. కాబట్టి మీరేం చేయాలా? సిద్ధముగా ఉండాలి. అక్కడ అంటున్నాడు కదా, వీటికంటే మీరు గొప్ప కార్యాలు చూస్తారు. ఇప్పుడు చూచిన వాటికంటే, ఇప్పుడు జరిగినటువంటి మీ జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదా, ఇంతకంటే మీరు ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నారు. మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఇంతకంటే గొప్ప కార్యాలు మీరు చూడండి. కీర్తనల గ్రంథములో 126 మొదటి నుంచి చూస్తే 126 కీర్తన, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలలగనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరబట్టబడిన మా వారిని రప్పించెను. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయెను. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తవాడు సంతోష గానము చేయును, తనలో మోసుకొని వచ్చును. చూడండి, ఇక్కడ చెరలో నుండి విడిపించబడినటువంటి ఇశ్రాయేలీలు, చెరలో నుండి దేవుడు వారిని విడిపించినప్పుడు కదా, లోకములో నుండి ప్రభు మనల్ని రక్షిస్తున్నాడు. సాతాను యొక్క చెరలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తా ఉన్నాడు. అలాంటి వాటికంట దేవుడు ఎలా ఉన్నాడంటే ఆ నోటి నిండా నవ్వుంచుతున్నాడు. ఏమండి,
నోటి నిండా నవ్వుంచుతున్నాడు. మన నాలుకంట ఆనంద గానముతో పాటలు పాడుతా దేవుడి మందిరానికి వచ్చుతున్నాము. పాప క్షమాపణ పొందిన వాళ్ళు, లోకములో నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళు, యేసు రక్తములో కట్టబడినటువంటి వాళ్ళు నోటి నిండా నవ్వుండేను. మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండేను. అప్పుడు దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడనేసి అన్యజనులు చెప్పుకుంటారంట. వాళ్ళ కోసం వాళ్ళ దేవుడు ఎన్ని కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడని ఎవరు సాక్ష్యం చెప్తారంట? అన్యజనులు సాక్ష్యం. యెహోవా మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తప్పక మన కోసం ఆయన గొప్ప కార్యాలు, గొప్ప పనులు చేసి ఉన్నాడు. కాబట్టి అక్కడ ఇంకా మనం చూస్తే కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు. ఏమండి? కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు అనగా ఏంటి? కన్నీళ్లు విత్తనముగా తీసుకొని అతడు దేవుడు సన్నిధిలో విత్తుతున్నాడంట. విత్తనం ఏ విత్తనం అండి అది? కన్నీళ్లు విత్తనము విత్తేటప్పుడంట అతను ఏం చేస్తాడంట? సంతోష గానముతో పంట కోసుకుంటాడంట. విత్తేటప్పుడు ఎట్లా విత్తుతున్నాడు? కన్నీళ్లతో విత్తుచున్నాడు. కోసుకునేటప్పుడేమో సంతోషముతో పంట కోసుకుంటున్నాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోగి విత్తువాడు. పిడికెడు విత్తనములో ఏమీ లేదు. పిడికెడు విత్తనములు తీసుకొని ఏమండి ఏడ్చుచూ విత్తేటటువంటి వాడంట సంతోషము చేయుచు పనులు మోసుకొని వచ్చును. చూడండి, పనులు మోసుకొని వస్తాడంట. అనగా ఏంటండి? సంతోషముతో అతడు మరి ఆ పనులనేది మోసుకొని ఇంటికి వస్తాడు. ఎంత విత్తాడంట? పిడికెడు విత్తనాలు ఏడ్చుచూ విత్తువాడు. సంతోష గానముతో దేవుడు సన్నిధిలో మన కన్నీళ్లు విత్తనములుగా రాల్చబడినప్పుడు, ఏమండి? దేవుడు సన్నిధిలో మన కన్నీళ్లు విత్తనాలుగా రాల్చబడినప్పుడు ఆ కన్నీటి విత్తనం అంట ఏమవుతుంటుందంటండి? కొన్ని నెలలకి లేక సంవత్సరాలకి లేక రోజులకి సంతోషముతో నీవు పంట కోస్తావు. సంతోషముతో నీవు పంట కోస్తావు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఒక స్త్రీ ఉంటా ఉంది. చూడండి, మొదటి సమూయేలు 1:10. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడుస్తుందంటండి. ఎవరు? అన్న. ఎవరండి? అన్న యెహోవా సన్నిధికి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది ఆమె? ఏమండి? పెద్దగా ప్రార్థన ఎలుగెత్తి పెద్దగా ప్రార్థన చేసిందా? లేదు. ఏమండి? పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేయలేదు. పెద్దగా ఆమె పాటలు పాడలేదు. ఏమండి? ఏం చేస్తుందంట? బహుగా ఏడుస్తూ ఆ కన్నీళ్లు దేవుడు సన్నిధిలో విత్తుతుందంటండి. విత్తనము కన్నీళ్లు దేవుడు సన్నిధిలో విత్తుతుంది. బహుగా ఏడుస్తూ కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు ప్రార్థిస్తుందంట ఆ స్త్రీ. అదే రీతిగా మృక్కుబడి చేసుకుంటుందంట. ప్రభువా, నా నిందను మాత్రమే తొలగించు, చాలు. నేను తండ్రి నీ బిడ్డను, నిన్ను ప్రార్థిస్తున్నాను. అందరూ ఏమంటున్నారు? నువ్వు మరి దేవునికి ఇష్టరాలవైతే నీకెందుకని లోటుపాటు ఉంచాడు దేవుడు? నువ్వెందుకు గొడ్రాలుగా ఉంటున్నావు? నువ్వు దేవుని అంత బాగా ప్రార్థిస్తున్నావు కదా, నీవు పాపివి, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని అయ్యా నన్ను నిందిస్తా ఉన్నారు. నా నిందను మాత్రము నువ్వు తొలగించు,
ఆ ఇచ్చినటువంటి కుమారుణ్ణి మరలా నేను నీ సన్నిధిలోనే వదిలిపెడతాను. మొక్కుబడి చేసుకుని ఏడుస్తుందంటండి. ఏడ్చుచూ ఆమె విత్తుతుంది. ఏమండి, కొన్ని దినాలకి ఆమె ఏం చేసిందండి, ఆ చక్కటి సమూయేలును సంతోషముతో మగబిడ్డను తీసుకొని వచ్చి దేవుడు సన్నిధిలో సంతోషముతో విడిచిపెట్టిపోతుంది. బాధతో కాదు, ఏమండి, వేదలతో విడిచిపెట్ట, అయ్యో నాకు ఒకగానొక బిడ్డను నేను దేవుడి మందిరంలో వదిలిపెడుతున్నాను అనేసి. కానీ ఆమె ఏం చేసిందండి, కన్నీళ్లతో విత్తింది. చక్కగా సమూయేలనే ప్రవక్త ఆమె గర్భములో దేవుడు ఆ బిడ్డను తీసుకొని వచ్చి దేవుడికి మొక్కుబడి చెల్లించుకుంటుంది. మాట తప్పదు. ఏమండి, అక్కడ వాక్యములో ఉంటున్నది, దేవుని చేత ఏర్పరచబడిన ప్రార్థనా పరులు మాట తప్పరండి. కపటంగా ప్రమాణము చేయరు, అబద్ధ ప్రమాణాలు చేస్తుంటారు కదా. కపటముగా దేవుడికి వాగ్దానం ఇస్తున్నారు. ప్రభువా నువ్వు ఇది చేస్తే మేము అది చేస్తాం, అయ్యా అది చేస్తే మేము ఇది చేస్తాము కదా. వాక్యములు అంటున్నాడు కదా, నీవు బలులు అర్పించొద్దు, నువ్వు మొక్కుబడి చేసుకోవద్దు, సమీపించి దేవుడు వాక్యాన్ని ఆలకించు చాలు. ఆమె మొక్కుబడి చేసుకుంటుంది. ఆమె మాట తప్పలేదు. ఎన్నో సంవత్సరాలకు ఒకే ఒక బిడ్డ పుట్టిన మాట తప్పిద్దా? ఏమండి, దేవుడి సన్నిలో మాట ఇచ్చిన నేను తప్పకుండా అది నెరవేరుస్తా. దేవుని బిడలు, దేవుని ఆత్మ గలవాళ్ళు, ఏమండి, కన్నీళ్లతో ఆమె విత్తింది. సంతోషముగా ఆమె పంటను ఆ బిడ్డను దేవుడి మందిరంలో ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆమెకి మరలా 5 పిల్లలు పుట్టారు. ఏమండి, ఒక్క బిడ్డను దేవుడికి ఇచ్చిన ఆమె మాట తప్పలేదు. ఆ స్త్రీ మరలా ఆమె ఏం చేసిందండి, 5 పిల్లలు ఆమెకి వెంటనే కలిగారు. సంతోషముతో ఆమె పనులు మోసుకొని వెళుతుంది. సంతోషముతో దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఆమె ఎలా విత్తింది దేవుడి సన్నిధిలో, కన్నీళ్లతో విత్తినప్పుడు సంతోషముగా దేవుడు ఆమె పట్ల మునుపటి కంటే అధికమైన మేలు చేశాడు. వాటికంటే గొప్ప కార్యాలు ఆమె చూసే రీతిగా చేశాడు. అందరూ అనుకుంటున్నారు ఈమె మరి గుడ్రాలు కాదు, ఈమె దేవుడి చేత ఆశీర్వాదించబడిన స్త్రీ, ఈమె గుడ్రాలు కాదు, ఈమెకు చూడు చక్కగా 6 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఒక్క బిడ్డను దేవుడికి ఇచ్చిన మరలా 5 పిల్లల్ని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. ఈమె ఎంతో ఆశీర్వాదించబడిన స్త్రీ, జ్ఞానము గల స్త్రీ, యోగ్యురాలు. ఏమండి, చూడండి నిజముగా దేవాది దేవుడికి ఆ విధముగా మరలా మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయములో కూడా ఒక ఆమె ఉంటున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 38. తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన పరిసేని ఇంట వెళ్లి భోజన పంక్తి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏమండి, ఒక ఆయన భోజనానికి యేసు ప్రభు వారిని పిలిచాడు. అతడు ఎవరంట, పరిసయ్యుడు. పరిసయ్యులు చాలా నిష్టంగా ఉంటారు, ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతారు, ఉపవాసాలు ఉంటారు, దశమ భాగాలు ఇస్తా ఉంటారు. మేమెంతో పరిశుద్ధులమో, మిగతా వాళ్ళందరూ పాపులని వాళ్ళు ఎంచుతా ఉంటారు. మేము ప్రార్థన చేస్తాము, మేము వాక్యాలు ఎప్పుడు చదువుతా ఉంటాము, మిగతా వాళ్ళందరూ పాపులని ఎంచుతుంటారు. అయితే ఆయన భోజనానికి యేసయ్యని పిలిచాడు. అయితే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఏమండి, యేసు వాళ్ళ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని వెనుక తట్టు వచ్చిందంట.
ముందు నుంచి రాకుండా వెనక తట్టు వచ్చి ఎక్కడ నిలవబడిందండి? యేసు పాదముల యొద్ద నిలవబడి, యేసు పాదముల యొద్ద నిలవబడి కన్నీళ్లు విడచుచు ఆయన పాదాలను తడిపి, కన్నీళ్లతో ఆమె విత్తుతా ఉన్నది, ప్రభువా నేనెంత పాపినయ్యా, నేను ఘోరాతి ఘోరమైన పాపురాలనయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన పాద సన్నిధిలో కన్నీళ్లు విత్తుతుందండి కదా. భోజనానికి రమ్మందా యేసయ్యని? భోజనం పెట్టిందా దేవుడికి? ఏమంటే ఆమె కానుకలు ఇచ్చిందా? లేదు. యేసు పాదాల వెనక తట్టు నిలబడి ఆయన పాదాల దగ్గర అంట ఏం చేసిందండి? కన్నీళ్లు విత్తుతుంది. ఆయన పాద సన్నిధిలో ఎప్పుడైతే కన్నీళ్లు విత్తుతుందో, ఏమండి, ప్రభువారు ఆమెని గురించి మంచి సాక్ష్యం పలుకుతా ఉన్నట్టుగా చూస్తున్నాం. చూడండి 47వ వచనములో యేసయ్య అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఏమండి, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది. ఏమండి, ఆమె విత్తనము, కన్నీళ్లు విత్తనము యేసు పాదముల యొక్క ఏం చేసిందండి? కార్చింది. ఆ విత్తనానికి దేవుడు సంతోషించి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించిందయ్యా. ఆమె భోజనానికి పిలవల, ఏమండి, మరి భోజనానికి పిలిచిన ఆయనేమో ఇంకొక ఆయన. చూడండి, ఆయన కన్నీళ్లు కార్చల, ఆయన దేవుడికి ఏమండి పాదములకు నీళ్లు ఇవ్వలేదు కదా, అత్తరు పూయలేదు, ఏమి లేదు, అతను చేయలా. కేవలం ఏమిటి? భోజనం పెడితే చాలు కదా అనుకున్నాడు. కానీ యేసయ్య పాదాల దగ్గర నిలవబడి ఆమె కన్నీళ్లతో విత్తింది. కన్నీళ్ళు ఎప్పుడైతే విత్తిందో ప్రభువారికి ఎంతో సంతోషం అయిపోయింది. ఏమండి, ఆయన పాదాల యొద్ద ఉండి కన్నీళ్లు కార్చింది ఆ స్త్రీ, ఎంతో సంతోషం అయిపోయి ఆమె విస్తారమైన పాపాలు దేవుడు క్షమించాడు. బైబిల్ గ్రంథంలోనే ఈ యొక్క స్త్రీని గురించి దేవుడు అంటున్నాడు, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది. ఎంతో అధికముగా స్త్రీ ప్రేమించింది. మంచి సాక్ష్యం చెప్తుంది. ఏమండి, ఆమె తన పాపాలు క్షమించబడి నోటు నిండా నవ్వుతో సంతోషముతో ఆమె సమాధానముతో ఇంటికి వెళ్తుంది. కన్నీళ్లతో విత్తుతున్నారు, సంతోషముతో పంట కోసుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి దీవెన, ఆశీర్వాదము, ఏమండి, వాళ్ళ ఇంటికి కోసుకొని వెళుతున్నారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మన కన్నీళ్లు దేవుడి సన్నిధిలో ఎప్పుడూ కూడా ఏం కాదండి, వ్యర్థమో కానే కాదు. మనం అనుకుంటుంటాం కదా, మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటామండి, చాలా మంది కళ్ళమ్మటి ఊరకనే నీళ్లు వస్తా ఉంటాయి, ఊరకనే కారిపోతా ఉంటది కదా. డాక్టర్ గారు ఏదైనా ఒకటి చెప్పాడు అనుకోండి కదా, నువ్వు యొక్క బతకవులో నీకు ఫలానా వ్యాధి, వెమ్మటే బాధ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉంటుంది కదా. భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, ఇక వెంటనే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చి, ప్రభువా నన్ను తీసేసుకోవా, నేను ఎన్ని బాధలు పడాలా అంటాడు. అలాగనే కుటుంబంలో కదా, మరి కొంతమంది ఇశ్రాయేలీలు అరణ్యములో అనేక సార్లు అంట ఏడ్చారంట. ఇశ్రాయేలీల అరణ్యములో వాళ్ళు దేవుడు మోషే ద్వారా నడిపించుకొచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏడ్చారంట. చూడండి, వాళ్ళ ఏడుపులు వినగానే దేవుడికంట కోపం వచ్చిందంట. యెహోవా కోపము రగులుకొనెను అనేసింది. అదేంటి ఏమండి, వాళ్ళ ఏడుపులో మరి దేవుడు జవాబు ఇవ్వలేదా? వాళ్ళ నోట నిండా నవ్వు రాలేదా? ఏమండి, వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా? చూడండి ఆ ఏడుపులు ఎలా ఉన్నాయో సంఖ్యాకాండములో 11వ అధ్యాయము చూడండి, 11:4 చూస్తే 11:4 వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా
ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరో ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను బీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తుంది. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఏడుస్తున్నారంటండి వీళ్ళు కూడా, ఇశ్రాయేలీయులు కొంతమంది. దేనికోసం ఏడుస్తున్నారంట? మాకు ఎవరయ్యా మాంసం పెడతారు? మాకు ఈ అడవిలోకి నడిపించావు, మాకు మాంసం ఎవరు పెడతారు? ఏమండి ఏడుస్తున్నారు వాళ్ళు కూడా, దేవుని బిడ్డలే, ఇశ్రాయేలీయులే ఏడుస్తున్నారు. అయ్యా మాకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఐగుప్తులో మేము ఉన్నప్పుడు ఏం జ్ఞాపకానికి వస్తున్నాయి? ఉల్లిపాయలు, ఆకుకూరలు, దోసకాయలు, ఏమండి కూరగాయలు ఏమి అడవిలో దొరకటం లేదయ్యా, ఏసయ్యా మాకు అని ఏడుస్తున్నారండి. కాబట్టి ఈ ఏడుపు వినగానే దేవుడికి కోపం వచ్చిందంట ఆ ఏడుపులు విని. ఇలాంటి ఏడుపులు కూడా ఏడుస్తారు. ఏమండి అయ్యా అన్నీ ఉంటాయి అక్కడ, అన్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఏమండి మాంసాలు కావాలంటే వాళ్ళ దగ్గర ఏముంటాయండి? గొర్రెలు, మేకల మందలు ఉంటా ఉంటాయి, కోళ్ళు ఉంటా ఉంటాయి, అలాగనే ఏంటండి ఇల్లులు ఉంటా ఉంటాయి. వాళ్ళకి ఏది కావాలన్నా ఆ మందలు వాళ్ళంతా వాళ్ళే పెంచుకుంటుంటారు. వాళ్ళకి ఏదైతే అది ఇస్తా ఉంటారు. దేవుడు చక్కటి ఏమి ఇచ్చాడండి? మన్నా అనేటటువంటి ఆ యొక్క చిన్న చిన్న గింజలు, సగ్గు బియ్యం లాగా తెల్లగా ఉంటాయి ఆ గింజలు ఇచ్చాడు. దాని యొక్క ఆ మధురం అంటే ఎలా ఉంటదంటండి? తేనె కంటే మధురంగా ఉంటుంది. ఆ గింజల్ని పొద్దున్నే లేచి ఏరుకొని దంచుకొని రొట్టెలు చేసుకోవచ్చు, అనేకమైన వస్తువులు చేసుకొని అయ్యే తింటున్నారు. అది భూలోకపు పంట కాదు. ఏమండి భూమి మీద ఆశ్చర్యముగా దేవుడు వాళ్ళ కొరకే పుట్టించాడు, వాళ్ళ కొరకే ఇచ్చాడు ఆ మన్నా అనేటటువంటి. ఏమండి అలాంటి గొప్ప మంచి పంటనిస్తే అయ్యా నీకు కృతజ్ఞతాస్థుతులని చెల్లించక వీళ్ళకి ఏం జ్ఞాపకాలకు వస్తుందంట? ప్రభువా అప్పుడు మేము ఉల్లిపాయలు తింటున్నాము, కూరగాయలు తిన్నామయ్యా, చేపలు తిన్నామయ్యా, ఇక్కడ చేపలే లేవు మాకు. ఏమండి మాంసాపేక్ష గలవారై మిశ్రత జనము ఏడ్చారంట. ఏమండి ఆ ఏడుపు వినగానే దేవుడికి కోపం వచ్చింది. చూడండి ఏది జ్ఞాపకం చేసుకోవాలా మీరు? ఐగుప్తులో వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు మీకు జ్ఞాపకానికి రాలేదా? ఏమండి వాళ్ళు మిమ్మలను ఎంత నీచముగా బానిసలుగా చూశారో, పని మనుషుల్లా చూశారు. మీ మీద వాళ్ళు ఎంత పెత్తనం చలాయించారో ఐగుప్తీలు. ఏమండి చిన్న అనేది లేదు, పెద్ద అనేది లేదు, గర్భిణి అనేది లేదు, ముసలాం అనేది లేదు, అందరినీ కొట్టి మీరే ఇటుకలు తయారు చేయాలా, పిరమిడ్స్లు కట్టాలని మిమ్మల్ని వెట్టి చాకిరి చేపించారు కదా విశ్రాంతి లేకుండా. అది జ్ఞాపకానికి రాకల్లా? ఇప్పుడు మనకి దేవుడు ఆ శత్రువుల నుంచి ముందు మనకి విడుదలనిచ్చాడు, ఆ బానిస జీవితం నుంచి ముందు మనకి స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. మనం ఎంతైనా తినొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, పని ఏం చేసే పని లేదు, ఆకాశాన్ని చూసే పని లేదు, వర్షం వరకు పంట వేసే పని లేదు. ఏమండి ఇంత దేవుడు ఇస్తుంటే ఇది మీకు జ్ఞాపకానికి రాలేదా? ఎవరంటండి వాళ్ళు? ఇశ్రాయేలీలోనే మిశ్రత జనం అంటే అనగా ఏంటండి? ఈ లోకం గురించే ఆలోచన చేసి ఏడుస్తుంటారంట. ఈ లోకంలో అయ్యా మాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, నువ్వు ఇస్తావా ఇవా, నేను వస్తానా రానా, ఏమండి ఓ నాకు ఇది వచ్చింది అది వచ్చింది, ఇదే ఏడుపు అంట ప్రార్థనలో. ఏమండి ఈ ఏడుపు వినగానే దేవుడికి ఏమొచ్చుద్ది? కోపం వస్తుందండి. ఏడుపు వినగానే దేవుడికి ఉగ్రత. చాలా సార్లు అక్కడ సంఖ్యాకాండంలో మనకు రాయబడి ఉంటది. ఏమండి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వాళ్ళు గుడారాల్లో కూర్చొని సనుగుతున్నారంట. గుడారాల్లో కూర్చొని సనుగుతా ఏశావంట. ఎవరండి? యాకోబు గారి పెద్ద కుమారుడైన ఏశావు, ఆ ఇస్సాకు గారి పెద్ద కుమారుడైన ఏశావు ఏడ్చాడంట. అయ్యా నాకు ఒక్క ఆశీర్వాదం అయినా నాకు దయచేయి, దయచేయి. ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. సౌలు చివరి స్థితిలో ఏడుస్తున్నాడంట. ప్రభువా నువ్వు మాట్లాడవా, మాట్లాడవా, కొన్ని సోచేపి ఆమె ద్వారా మాట్లాడు,
ఎవరి ద్వారా నువ్వు మాట్లాడు, నా శత్రువులు అధికమైపోయారు, వస్తున్నారు. ఇప్పుడు నీకు శత్రువు అనేది లేకుండా దేవుని నెమ్మది చేశాడు కదా, నీకు బానిస జీవితం లేకుండా చేశాడు కదా, లోకములో సాతాను కింద నుంచి దేవుడు నిన్ను విడిపించాడు కదా, నిన్న చెరలో నుంచి దేవుడు విడిపించి రప్పించాడు కదా, రక్షించాడు కదా. నువ్వు ఆయన సన్నిధిలో ఏం చెయ్యి, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు కన్నీళ్లతో విత్తినప్పుడు. ఏమండి, ఆ స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదముల్ని కడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె సంతోషముతో ఏం చేసిందండి, దేవుడి సేవలో ప్రభు సేవలో ఆమె వాడబడినదండి. చక్కటి ఒక మంచి స్త్రీగా ఆమె సాక్ష్యం పొందింది. చూడండి, అలాగనే అన్న దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసి వింటుంది. దేవుడు చక్కగా ఆమెకి పిల్లలను నోటి నిండా నవ్వు. నువ్వు వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. నతానియేలుతో దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్ముతున్నావు, దేవుడని నమ్ముతున్నావు, మెస్సయ్యని నమ్ముతున్నావు. నమ్మిన వాళ్ళు దేవుని మహిమను చూస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయములో నువ్వు దేవుని నమ్మిన ఎడల నిజముగా నువ్వు కన్నీళ్లు కార్చి దేవుడు సన్నిధిలో విత్తినప్పుడు చక్కగా నువ్వు పంట సంతోషముతో దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. సంతోషముతో నువ్వు ఆయనకి సాక్ష్యము చెప్పగలుగుతావు. చక్కగా మనస్సు పూర్తిగా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించండి ప్రభు సన్నిధి. డాక్టర్ దగ్గర పోయేసి ఏడవద్దు, లాయర్ దగ్గరకు పోయి ఏడవద్దు, పోలీసుల దగ్గరకు పోయి ఏడవద్దు. వాళ్ళు నీ కన్నీళ్లు పట్టించుకోరు. ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు కన్నీళ్లు కార్చు, కన్నీళ్లు విత్తు. పిడికెడు విత్తనాలు ఏడ్చుచూ విత్తువాడు పనలు మోసుకొని పోతాడు. దేవుడు అలాంటి దీవెన ఆశీర్వాదం ప్రభు మనకే దయచేస్తాడు. కాబట్టి వీటికంటే, ఇప్పుడు చూసిన వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు నువ్వు నీ జీవితంలో చూడవచ్చు. ఇప్పుడు ఎన్నో దేవుడు మనకి, మన కుటుంబాల వాళ్ళకి ఏమండి కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఇంతకంటే, వీటికంటే నతానియేలు నువ్వు అధికముగా దేవుడి కార్యాలను చూడవచ్చు. యెహోవా తన ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నీ జీవితములో చూడబోతున్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాము.